ట్రిపుల్ ఆర్ బాధితులైనటువంటి మన యువ రైతులైనటువంటి చించల్పేట గ్రామస్తులు. అయితే ఇగో ఇక్కడ ఒక పచ్చని పంట పొలాలు పత్తి వేయడం జరిగింది. ఈ పత్తికి దాదాపుగా ఒక్క చెట్టుకు ఒక దాదాపు 50-60 కాయలు ఉన్నాయి. మరి దీని వలన మనం ఈ యొక్క దేశానికి ఆర్థికంగాను సామాజికంగాను ఎంతో లాభాలు కలిగించేటువంటి రైతన్నలం. మరి ఈ రైతుల దగ్గర ఉన్నటువంటి ఈ చిన్న చిన్న పొలాలు ట్రిపుల్ ఆర్లో పోవడం వలన ఎంతో నష్టపోతున్నామని వాళ్ళ మనోవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి ఈ ట్రిపుల్ ఆర్లో కనుక ఈ భూమి పోయినట్లయితే మన జీవనోపాధి పూర్తిగా శూన్యంగా మారేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకసారి రైతు యొక్క మాటలలోనే ఆయన పరిస్థితి ఏంది, ఆయన జీవనాధారం ఏంది, మరి వాళ్ళ బతికి ఎట్లా ఉంటుంది అని ఒకసారి ఆయన మాటలోనే విందాం. ఇక్కడ రండి, మీరు ఉండాలి, మీరు కూడా అందరం వచ్చినాక మళ్ళీ ముందర. అయితే ఈ భూమికి సంబంధించినటువంటి రైతు యువ రైతు అయినటువంటి ప్రతిరోజు ఎల్లవేళలా ఈ భూమి మీదనే బతుకుతున్నటువంటి చించల్పేట గ్రామస్తుడు రైతు పెంటయ్య గారితో ఆయన జీవనోపాధి ఎట్లా ఉంది, ఒకవేళ ఈ భూమి ట్రిపుల్ ఆర్లో పోతే ఆయన భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఆయన మాటలోనే విందాం. పెంటయ్య గారు చెప్పండి, ఒకవేళ ఈ భూమి ట్రిపుల్ ఆర్లో పోతున్నా అనే సమాచారం మాకు వచ్చింది, అందుకోసం తెలుసుకుందాం అని వచ్చినాము. మరి మీరు ఏమంటారు, ఈ భూమి పోతే మీ పరిస్థితి ఏంటి? మా భూమి మేము భూమిలో బతాం, ఈ భూమి పోతే మేము ఎట్లా బతకాలి, ఏం ఉండాలి, మా కుటుంబం మేము ఏం బతుకుతుంది, ఎట్లా బతుకుతుంది, మీతో మా తాన మేము భూమి మొత్తం గుంజుకుంటున్నారు. మేము బాజార్ కుక్కలం అవుతాం. బాజార్ కుక్కలం అయినాక మాకు భూమి వాళ్ళు పెట్టాలి, అన్నం వాళ్ళు పెట్టాలి, మీరు కూడా మమ్మల్ని కేయించారు. మీరే గవర్నమెంట్ ఇట్లా గుంజుకున్నాక మేము ఎట్లా ఎట్లా బతుకుతాం, ఎట్లా ముందరికి పోతాము? మీరు మాకు సాయం చేస్తే మేము ముందరికి పోతాం, మాతో మీరు గుంజుకుని మేము ఎట్లా ముందరికి పోతాం? మా దగ్గర మీరు ఎప్పుడు కూడా మా దగ్గర రాకూడదు. మమ్మల్ని మీరు కాపాడితే మీరు కూడా ముందరికి పోతారు. అది వాళ్ళ గవర్నమెంట్ మా తన గుంజుకున్నాక మేము బాధకు కానీ మీరు ఎట్లా పెద్దగా అవుతారు? మీరు మా దగ్గర మీరు పెద్దగా అవుతారు. మేము మోటు వేస్తేనే మీరు ముందరికి పోతారు. మేము మోటు లేకపోతే మీరు ముందరికి ఎట్లా పోతారు? మీరు ముందరికి పోరు కదా, ఎప్పుడు ఎట్లా ముందరికి పోతారు? పోరు, మీరు ఎప్పుడు కూడా పోరు. అందుకని మేము మీతోటి మేము మంచిగా కాపాడి మమ్మల్ని మీరు కాపాడితే మీరు కూడా మా దగ్గర మీరు మంచిగా ఉంటారు. కానీ ఈ రోడ్ ఎందుకు మాకు? ఈ రోడ్డు మాకు అవసరమే లేదు. ఈ రోడ్డు ఎందుకు? ఈ రోడ్డు చుట్టుముట్టు రైళ్లు పోతున్నది, బండ్లు పోతున్నాయి. ఈ రోడ్డు మీద ఎవరు తిరుగుతారు? ఎవరైతే తిరగరు కదా. సరే సరే వెంకయ్య గారు, అయితే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ వస్తున్నది, మీ భూమి పోతే మీ పరిస్థితి ఏంది, మీ జీవనం, మీ బతుకు ఎట్లా? మా బతికే బాజార్ మీద బతుకు, మా బతుకు చిప్పల బతుకు, మా బతుకు ఏం బతుకులేదు. మా బతుకు అయితే బాజార్ మీద బతుకు కానీ మమ్మల్ని అయితే కూడా కేయించాడు, ఒక్కడు కూడా మమ్మల్ని కేయించాడు. అందుకని మేము చెప్తున్నాం, మా భూమి మాకే ఉండాలి. ఈ ట్రిపుల్ ఆర్ వద్దు, మాకు ఏం అవసరం లేదు. మా దిక్కు అయితే పోతే ఏం చేస్తారు? గుంజుకుంటే ఏం చేస్తారు? గుంజుకుంటే మందు తాగాలి, చచ్చిపోవాలి, అంతే. దానికి మించింది ఏం లేదు మా దగ్గర అయితే. అదొక్కడైతే బంద్ తాగాలి, చచ్చిపోవాలి. ఇక మమ్మల్ని ఎవరు పట్టించుకుంటా లేడు, ఒక్క పెద్ద మనుషులు మనం పట్టించుకుంటా లేడు. మరి ఏం చేస్తాం మేము? మా పరిస్థితి ఏంటి మీరు చెప్పాలి మాకు. ఇక అంతే. ఇది తది మయం ఉన్నది, ఇక శత్రు మార్గం ఉన్నది. కానీ మాకు బతుకు మార్గం అయితే మీరైతే మాకు మేము కూడా పడరు, మొత్తానికి మేము కూడా పడరు. మేము ఎట్లుండాలి? మీరు మాకు మీరు సాయం చేస్తే మేము బతాం, మీరు మయం పడితే మేము ఎట్లా బతుకుతాం? బతకలేము మేము ఇప్పుడైతే. ఒక్కటే మార్గం మాకు ఏం మార్గం లేదు. ఇక అంతా కూడా మీరంతా కూడా మీకు కూడా మేము అడ్డం తగ్గితే కూడా మీరు కూడా ఏం చేయాలి? మమ్మల్ని మేము అడ్డం కూడా తగ్గడానికి సిద్ధం ఉన్నాం అంతా కూడా.